హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొటాటో చిప్స్. ముందుగా పొటాటో చిప్స్ తయారు చేసుకోవడం కోసం పొటాటోస్ని తీసుకుని ఇలా వాటిపైన ఉన్న చిక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న వాటిని శుభ్రంగా కడిగి ఇలా స్లైసర్ సహాయంతో స్లైస్ చేసుకోవాలి. ఇలా సన్నంగా స్లైసెస్ కింద చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ వేసుకుని వీటిలో ఉండే స్టార్చ్ మొత్తం పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన వాటిని స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని ఆ నీళ్ళు మరిగే వరకు మరిగించుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ముందుగా స్లైసెస్ చేసుకున్న స్లైస్లను వీటిలో వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పొటాటోస్ బాగా మెత్తగా ఉడికిపోకుండా ఒక 70% వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పొటాటోస్ను ఒక స్ట్రైనర్ సహాయంతో నీళ్లు మొత్తం వడగట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకుని వీటిని బాగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా చల్లారబెట్టి పక్కన పెట్టుకున్న ఆలు చిప్స్ను ఒక్కొక్కటిగా ఈ మరుగుతున్న ఆయిల్లో వేసేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకో 2 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని స్ట్రైనర్ సహాయంతో మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని చిప్స్ ఇదే విధంగా వేపి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న చిప్స్లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కారం సాల్ట్ చిప్స్ మొత్తం పట్టే వరకు కలుపుకొని అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఆలు చిప్స్ రెడీ. ఎంతో రుచిగా క్రంచీగా క్రిస్పీగా ఉండే ఆలు చిప్స్ రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.